భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి బలాన్ని పుంజుకుంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతా ఉంది. ప్రత్యామ్నాయంగా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు ఆలోచిస్తూ ఉన్నారు. ఇది నేను బీజేపీ నాయకుడిగా బీజేపీ ఆఫీసులో కూర్చొని చెప్తున్న మాట కాదు. గ్రౌండ్లో జరుగుతున్నటువంటి రియాలిటీని, ప్రజల ఆలోచన విధానాన్ని అనునిత్యం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తిగా మేము ముందు ఉంచదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గొప్ప ఫలితాలు తెచ్చుకుంటాం, పార్లమెంట్లో ఏదో గొప్పలు చేస్తామని చెప్పి అనేక మంది గొప్పలు చెప్తే, పార్లమెంట్లో భారత రాష్ట్ర సమితి అనే పార్టీకి 0 స్థానాలను ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. అప్పుడే జనం అర్థం చేసుకున్నారు, టీఆర్ఎస్ పార్టీ అనేది చెల్లని రూపాయిగా మారింది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన రోజే ప్రజలు టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి రెండింటికి కలిపి వీఆర్ఎస్ ఇచ్చినారు. మీరు ఫామ్ హౌస్కు పరిమితం అయితే బాగుంటుందని చెప్పినారని చెప్పేసి వాళ్ళని పంపించినారు. తర్వాత ఏదో కొత్త కథలు వెళ్తా ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తామన్నారు, విలీనం చేసుకుంటామన్నారు. అట్లా అప్పుడప్పుడు జనాలలో ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఈ మధ్యకాలం లోపల 2 ఎన్నికలు, ఎమ్మెల్సీకి సంబంధించి 3 ఎన్నికలు జరిగినాయి. 2 ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి బాగా పట్టున్నది. బావా, బామ్మర్ది, చెల్లె, నాయన అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నటువంటి నియోజకవర్గాలు అయినటువంటి కరీంనగరు, నిజామాబాదు, మెదక్ జిల్లాలకు సంబంధించి ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, ఒక టీచర్స్ ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ కనీసం అభ్యర్థులు కరువైనరా లేదా వాళ్ళు ఎందుకు ఆలోచించారో ఏం ఆలోచించారో తెలియదు. కనీసం పోటీ చేసే పరిస్థితులలో టీఆర్ఎస్ లేనటువంటి పరిస్థితి. ఇది గ్రౌండ్ రియాలిటీ. మేము గెలిచినాం కాబట్టి మేము ఏదో అహంకారంతో మాట్లాడతలేం. మేము ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం, ప్రజలకు దగ్గర అవుతా ఉన్నాం. మా పార్టీ పూర్వస్వరూపం జనసంఘ పుట్టిందే అంత్యోదయ లక్ష్యంగా పుట్టింది. ఆ అంత్యోదయ లక్ష్యంగానే పనిచేస్తున్నాం. ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, ఎరాడికేషన్ ఆఫ్ పూర్, గరీబుల సేవ చేసేందుకే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. పేదలు, రైతులు, మహిళలు వీళ్ళ కోసం అనుక్షణం తప్పించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరు అడగకున్నా రైతన్నల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని 3 రోజుల క్రితం జరిగినటువంటి భారత కేబినెట్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ రైతన్నలకు అన్నింటికి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ విషయం లోపల భారత కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని సుమారు 2.5 లక్షల కోట్లు భారత ప్రభుత్వం మీద భారం పడుతుందని తెలిసి కూడా ఎంఎస్పీని పెంచుతూ రైతన్నల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పైస లేదని, మమ్మల్ని ఎవరు నమ్ముతలేరని, ఢిల్లీకి పోతే చెప్పుల దొంగలుగా మమ్మల్ని చూస్తుర్రని సాక్షాత్తు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితులలో మేము నేషనల్ హైవేల పేరిటనో ఇంకో దాని పేరిటనో అనునిత్యం తెలంగాణలో ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం డబ్బులు ఇస్తూ తెలంగాణ ప్రజలకి భారతీయ జనతా పార్టీ దగ్గరవుతూ వస్తూ ఉంది. గెలిచినటువంటి 8 మంది ఎంపీలు అనునిత్యం తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం 24/7 తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది ఎంపీలం పనిచేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం సగము, కేంద్ర ప్రభుత్వం సగం పెట్టి రైల్వే బ్రిడ్జిలు కట్టాలి, రైళ్ళు చేయాలి, అండర్ పాస్లు చేయాలి, అన్ని గేట్లు తీసేయాలని పనిచేస్తూ ఉంటే సగం పైసలు ఇవ్వక కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు పోతే 18 నెలల్లో వీళ్ళు కూడా మా దగ్గర పైసలు లేవు, మేము పైసలు ఇవ్వమంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక లెవెల్ క్రాసింగ్లు, రైల్వే క్రాసింగ్లు, అండర్ పాస్లు ఇట్లా చాలా విషయాల లోపల కేంద్ర ప్రభుత్వమే, సౌత్ సెంట్రల్ రైల్వే, రైల్వే బోర్డు వీళ్ళందరూ కలిసి 100% పైసలు ఇచ్చి తెలంగాణలో రైల్వేస్ డెవలప్మెంటు, నేషనల్ హైవేస్ డెవలప్మెంటు ప్రతి అంశంలో ఎవరు మమ్మల్ని అడగకున్నా మేమే ముందుండి పనిచేస్తూ వస్తూ ఉన్నాం. మా మెదక్ జిల్లాకి, పూర్వం మెదక్ జిల్లా మొత్తం, ప్రస్తుతం సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ 3 జిల్లాలకు కలిపి అమృత్ 2 పథకం కింద మంచినీళ్ళ కోసం 260 కోట్ల రూపాయలని భారత ప్రభుత్వం ఒక మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాకే ఇచ్చింది. ఇట్లా డెవలప్మెంట్ చేస్తూ మేము ప్రజలకు దగ్గరకు అవుతూ జనం గుండె చప్పుడుగా భారతీయ జనతా పార్టీ మారుతూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో రకరకాలైనటువంటి వ్యక్తులు, రకరకాలైనటువంటి అంశాలు, మా మీద వ్యక్తిగత బురద జల్లేటువంటి కార్యక్రమాలు. రఘునందన్ రావు మాట్లాడితే ఏదో టీఆర్ఎస్ మీద అక్కస్తోటి మాట్లాడుకునేటోళ్ళు అనుకునేటోళ్ళు. ఇంతకాలం రఘునందన్ రావు మీద వ్యక్తిగతంగా బురద జల్లేందుకు చాలామంది ప్రయత్నం చేసినారు. సోషల్ మీడియాలో ఇంకా కూడా నిన్న మా చెల్లె కవితమ్మ చెప్పినటువంటి పెయిడ్ ఆర్టికల్స్ రఘునందన్ రావు మీద రోజు రాపిస్తూనే ఉన్నారు. పెయిడ్ న్యూస్ ఛానల్స్, పెయిడ్ జర్నలిస్టులు, కొత్త కొత్త పదాలు వింటున్నాం. 1995లో రఘునందన్ రావు కంట్రిబ్యూటర్, బట్ ఐ నెవర్ హర్డ్ పైసలు తీసుకొని వార్తలు రాస్తారని, పైసలకు ఆర్టికల్ రాస్తారని మేము ఎప్పుడు జర్నలిజంలో పనిచేసినప్పుడు చూడలేదు. కానీ దురదృష్టం పెయిడ్ ఆర్టికల్స్, భారతదేశంలో అడ్రస్ లేని పేపర్లు, కానీ పొద్దుగలేస్తే డిజిటల్ మీడియాలో కనబడతాయి. దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు కొంతమంది దొంగలకు జీతం ఇచ్చి రాపిచ్చి వాటిని పొద్దులేమగానే అన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో తిప్పించి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతురు అని
రఘునందన్ రావు మాట్లాడితేనేమో తప్పు అనిపించింది చాలామందికి. కానీ నిన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వచ్చినామనే చెప్పింది, వాళ్ళ చెల్లెనే చెప్పింది. వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుర్రు, ఆడబిడ్డను మీ ఇంటి బిడ్డను నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తే కూడా ఇది చేస్తలేరా అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారిని వ్యక్తిత్వ హననం చేసిర్రు, నన్ను చేసిర్రు, ఆఖరికి ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన ఆడబిడ్డ అని చెప్పుకున్నామే, నిన్న ఆమె చెప్పింది వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారు, పెయిడ్ బ్యాచ్ల్ని నడిపిస్తున్నారని. కవిత ఎవరిని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టిర్రు, పెయిడ్ బ్యాచ్లు పెట్టి నడిపిస్తున్నారని చెప్తుందో రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలిసే ఉంటుంది. అందుకని ఆ పెయిడ్ ఆర్టిస్టులని, ఆ పెయిడ్ బ్యాచ్ని అందరినీ కూడా వెంటనే కేసులు పెట్టి రిమాండ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి అధికారం ఆర్టికల్ 19 మీకు ఇవ్వలేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, స్వేచ్ఛ మీకు ఉందని చెప్పి మీరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది రాసే అధికారం ఎవరికీ లేదు, ఏ ఛానల్కి లేదు, ఏ పేపర్కి లేదు, ఎవరికి లేదు. సో ఆ అంశం లోపల కవితకి ఇలా కడుపులో వచ్చినట్టు కనబడుతుంది. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు డ్రోన్లు ఎగిరేసిరని కొంతమంది రిమాండ్ చేసిర్రు, తప్పుడు కేసులు పెట్టిర్రు, రకరకాలైనటువంటి అవస్థలు పెట్టిర్రు. ఇలా నీ దాకా వస్తే చెల్లెకి కడుపున వస్తాను. అయినా ఈ పంచాయతీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ లేదు అని చెప్పడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం. టీఆర్ఎస్ ఏడుంది రాష్ట్రంలో? టీఆర్ఎస్ను వద్దని వాళ్ళ నాయననే ముంచేసి బీఆర్ఎస్ చేసేసారు. ఆ బీఆర్ఎస్ను వద్దనుకొని ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారు. ఇలా టీఆర్ఎస్, బీఆర్ఎస్, కవిత, కేటీఆర్, కేసీఆర్ అనేది చెల్లని రూపాయలుగా మారిపోయినాయి తెలంగాణ సమాజంలో. 2001 కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు 18 నుంచి 35 ఏళ్ళ వయసున్న వాళ్ళంతా జై తెలంగాణ అంటే ఇట్లా పుట్టలు తెచ్చుకొని వచ్చినారు, రోడ్డు మీదకి వచ్చినారు. ఆ ఆవేశాన్ని, ఆ ఆలోచనని 10 సంవత్సరాల మీ పరిపాలన లోపల చంపేసి బిడ్డకో శాఖ, కొడుక్కో శాఖ, నాయనకో శాఖ ఇచ్చి మీది మీరే చేసుకొని, మిమ్మల్ని మీరే పెంచుకొని, మీ ఆస్తులు మీరు పెంచుకొని, మిమ్మల్ని మీరే ఎదుగుదలకు ఉపయోగించుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఏం జరగలేదు. తెలంగాణ రాష్ట్రం రావాలని పెట్రోల్ పోసుకొని తనను తను తగులబెట్టుకున్న శ్రీకాంతాచారి కుటుంబానికి ఏం దక్కలేదు మీ 10 ఏళ్ల పాలన లోపల. అమరుడైన శ్రీకాంతాచారి, మొదటి అమరుని దగ్గర నుంచి, శ్రీకాంతాచారి దగ్గర నుంచి మొదలుకుంటే 120 కిలోమీటర్ల స్పీడ్ తోటి వచ్చేటువంటి రైళ్లను ముద్దాడినటువంటి పాలమూరు బిడ్డలకు కూడా రూపాయి దక్కలేదు. గల్లీలలో వెలువడి తినొత్తలేదు. ఢిల్లీలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి కానీ, ఢిల్లీకి పోయి చచ్చిపోయిన మా రంగారెడ్డి జిల్లా యాదిరెడ్డి గారి కుటుంబానికి కూడా ఏం దక్కలేదు. 1200 మంది కుటుంబాలు అమరులైతే అన్నకో శాఖ, చెల్లెకో శాఖ, నాయనకో శాఖ, ఆస్తులు పంచుకునే శాఖలు పెట్టుకున్నారు తప్ప మీ ఆస్తులు పెంచుకున్నారు 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో తప్ప తెలంగాణ సమాజానికి ఏం దక్కలేదు. అందుకనే మిమ్మల్ని వద్దనుకుంది సమాజం, మీ కుటుంబాన్ని దూరం పెట్టాలనుకుంది సమాజం. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్కి వీఆర్ఎస్ ఇచ్చి పంపించేసారు. దాన్ని మళ్ళా చచ్చిపోయినటువంటి పాముని తిరిగి బతికించడం ఎట్లా? ఇగో దీనికి బ్రాండింగ్ పంచాయతీ. అన్నోదికు బ్రాండింగ్ చేసుకుంటున్నాడు. 30 మెడికల్ కాలేజీలు పెడితే మాకు పేరు రాలేదు కానీ 30 యూట్యూబ్ ఛానళ్ళకి జీతం ఇచ్చి బాగా గొప్పగా బ్రాండింగ్ చేసుకుందాం అనేటువంటి బ్రాండింగ్లో ఉన్నాడు కేటీఆర్. దానికి ఆయనకు తెలుసు, ఈరోజు కాకపోతే రేపైనా వీళ్ళందరినీ ఈడ అధికారంలో ఉన్న ప్రభుత్వమో, ఆడ అధికారంలో ఉన్న ప్రభుత్వమో పక్కా లెక్కలన్నీ తీసుకొస్తుంది, జైల్లో పెడుతుంది. శ్రీకృష్ణ జన్మస్థానానికి ఈ తప్పుడు కథనాలు రాస్తున్న వాళ్ళని పంపిస్తాం అనేది వాళ్ళకి తెలుసు. పెయిడ్ ఆర్టిస్టులకు కూడా తెలుసు. అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళంతా? విదేశాలలో పెట్టుకొని ఐపీ నెంబర్లు లేకుండా పేపర్లు, ఛానల్ని రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఎలుక కలుగులో దాక్కుని ఏదో అనుకుంటుందంట, నేను బయటికి రానంతసేపు నన్ను ఎవడేం చేస్తాడని. పొగెట్లా పెట్టాలి, ఎలుకను బయటికి ఎట్లా తీసుకురావాలి, బయటకు వచ్చిన ఎలుకను బోన్లు ఎట్లా పెట్టాలనేది తెలియనంత అమాయకంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ లేదు, ఈ దేశాన్ని పాలిస్తలేదు భారతీయ జనతా పార్టీ. మేము ఎదుగుతున్నాం, పేదోళ్ళకి సేవ చేసి ఎదుగుతున్నాం. మేము ఎదుగుతున్నాం, రైతులకు దగ్గర ఎదుగుతూ ఉన్నాం. మేము ఎదుగుతూ ఉన్నాం, ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ ఎదుగుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి మార్గదర్శనం చేసేంత గొప్ప స్థాయికి ఎదిగింది. ఇప్పుడు వచ్చి వాళ్ళెవరో వాళ్ళ కోసం వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం చెల్లని రూపాయి అయిపోయింది. చెల్లని రూపాయిని బ్రాండింగ్ చేసుకుంటుంది. అంతే. కవితను ఎవరు అడుగుతున్నారు? కవిత 2019 ఎంపీ ఎన్నికలలో ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కవితకి ఏమున్నది? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినారని చూసే నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టిండ్రు. ఇంకా కవితకి ఏమున్నది అక్కడ? ఏం లేదు. కష్టపడేదో నాన్న ప్రేమనో, కొట్లాడనో, ఏడ్స్తోటో ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు. ఇవాళ చెల్లకుండా పోయినటువంటి కవిత గారు జనబాహల్యం లోపల పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తలేరని చెప్పి వచ్చి సెల్ఫ్ బ్రాండింగ్ పంచాయతీ తప్పితే ఏముంది ఇందులో? ఏం గొప్ప చేసిందని కవిత? బతుకమ్మ ఆడినా, తెలంగాణ భావ వ్యాప్తి చేసిన చెల్లె నువ్వు ఉట్టే కంటే ముందు నుంచి ఉంది కదా బతుకమ్మ. నిజాం సర్కరోడు మా ఆడబిడ్డల్ని చీరలు ఇప్పించి బతుకమ్మ ఆడిరనే పంచాయతీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉంది కదా.
చెల్లె బతుకమ్మ ఆడితే బతుకమ్మ, బతుకమ్మ ఆడకపోతే బతుకమ్మ కాదనేది ఎవరు చెప్పారు? సో దెర్ ఇస్ నో బ్రాండ్ ఫర్ కవిత, నో బ్రాండ్ ఫర్ కేటీఆర్, నథింగ్ ఈజ్ దేర్ ఫర్ టీఆర్ఎస్. ఏం లేదు టీఆర్ఎస్కి, ఏమి లేదు కాబట్టి ఏదో ఉన్నట్టు చూపించుకోవాలి. చూపించుకోవడం కోసం చెల్లని దుడ్డుని ఏదో చేసిరని చెప్తారు ఊర్లలో. పక్కా తెలంగాణ భాషలు చెప్పాలంటే, కేసీఆర్ గారి భాషలు చెప్పాలంటే అది చెల్లని దుడ్డు, చెల్లని రూపాయి. చెల్లని రూపాయికి బ్రాండింగ్ చేసుకునేటువంటి ప్రయత్నము, దానికి మీడియా లోపల స్పేస్. మేమే ఉండాలి, అయితే మా అన్న ఉండాలి మీడియాలో, లేకపోతే నేను ఉండాలి, మా పార్టీ ఉండాలి, ఇతరులు ఎవరు ఉండొద్దు, ఇతరుల గురించి చర్చ జరగవద్దు. ఈ చెల్లని రూపాయల పంచాయతీలను తీసుకొని వచ్చి దానికి ఏదో గొప్పగా చేసుకుంటూ వస్తారు. ఏం చేసింది కవిత? నేను స్ట్రైట్గా అడుగుతున్నా. ఏ అమరుల కుటుంబాన్ని పరామర్శించిందా? ఏ అమరుల కుటుంబాన్ని ఆదుకున్నావా? అరే మా జిల్లాలో నాలుకల్ మండలం లోపల ఒక సోదరుడు చచ్చిపోయాడు, ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చచ్చిపోయినాడు. పిహెచ్ఎల్ గేట్ ముంగట ఒక సోదరుడు చచ్చిపోయాడు ఉద్యోగాలు కావాలని. మీ 10 ఏళ్లలో బిహెచ్ఎల్లో లోకలకు ఉద్యోగాలు ఇప్పించిరా? నాలుకల్లో చచ్చిపోయినటువంటి కుటుంబాన్ని ఎన్నడన్నా పరామర్శించిరా? 10 ఏళ్ళు అధికారంలో ఉంటే మీరు చేసిందేముంది తెలంగాణలో చెప్పురు. మా మిరిదొడ్డిలో ఒక జర్నలిస్ట్ చచ్చిపోయాడు, జేఏసీ టెంట్లో జై తెలంగాణ జై తెలంగాణ అని అరిచి చచ్చిపోయాడు. కనీసం 10 లక్షలు ఇవ్వలే కుటుంబానికి, జర్నలిస్ట్ కుటుంబానికి. ఏం చేశారు మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు? పైసలు సంపాదించుకున్నారు, ఆస్తులు పెంచుకున్నారు తప్ప జనానికి వాస్తవాలు అర్థమైన తర్వాత మిమ్మల్ని వద్దని అనుకున్నారు జనం. ఇక వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం టూ క్వైట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ చెప్తున్నారు కవిత గారు. ఒకసారి ఏమంటున్నారు, బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయమని చర్చలు జరిపారు. రెండోసారి ఏం చెప్తుంది, మా పార్టీకి ఒకడే ఒక నాయకుడు కేసీఆర్. మరి కేసీఆర్ గారిని బయటకు వచ్చి చెప్పమన్నారు. అవును నేను చర్చలు జరిపినా, నేను విలీనం చేద్దాం అనుకుంటున్నా, చెప్పురు అట్లాంటి ఏమన్నా ఉంటే. మళ్ళీ ఒకసారి ఏమంటుంది, మేము విలీనం చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన 2001 నుంచి 2 నిమిషాలు మీకు గుర్తు చేస్తాం. 2004 ఎన్నికలు వచ్చినాయి, 2001లో టీఆర్ఎస్ పుడితే. 2004లో ఎవరితో పొత్తు పెట్టుకుందన్న టీఆర్ఎస్ పార్టీ? కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంది. గులాం నబీ ఆజాద్ గారితో పాటు పిసిసి అధ్యక్షుడు వాళ్ళ ఇంటికి పోతే 2004లో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో కేంద్రంలో 2 చోట్ల మంత్రులు ఉన్నది టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్. ఆ తర్వాత 2009 వచ్చిందన్న. 2009 రాగానే క్వైట్ కాంట్రడిక్టరీ. అప్పటిదాకా తిట్టిన సిపిఎం తోటి పొత్తు పెట్టుకున్నారు, సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, మహాకూటమి అని చెప్పి పొత్తు పెట్టుకున్నారు.